నేపథ్యంలో ఈ అభివృద్ధి కార్యక్రమాలను చాలా పెద్ద ఎత్తున చేపడుతున్నామని చెప్పడానికి దాదాపు 3,180 కోట్లతో మహబూబ్ నగర్ ఎకనామిక్ కారిడార్, అదేవిధంగా మక్తల్ దేవరకద్ర నారాయణపేట వస్త్ర పరిశ్రమకు బూస్టింగ్ ఇచ్చేలా కార్యక్రమం చేపడుతున్నారు నేషనల్ హైవేలో. అదేవిధంగా 2,360 కోట్లతో జహీరాబాద్ ఏరియా డెవలప్మెంట్ కార్యక్రమం చిన్న పరిశ్రమలకు, మహిళా సాధికారతకు చేయూతనిచ్చే రకంగా 1,250 కోట్లతో కాజీపేట విజయవాడ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్ట్, 610 కోట్లతో గ్రీన్ ఇండియా ఫీల్డ్ ఆయిల్ టెర్మినల్, తెలంగాణలో కొంచెం గ్యాస్ కొరత, పెట్రోలియం ఉత్పత్తులు లేకుండా చూసే ఇలాంటి కార్యక్రమాలు, ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ఒక ఇండికేషన్, అంటే అభివృద్ధికి కూడా సహకరిస్తున్నాం, మా పార్టీని అధికారంలోకి తెండి అని చెప్పుకోవడానికి 2 రకాలుగా వాడుకునేందుకు సిద్ధమవుతున్నట్లు మనకు కనిపిస్తుంది. మనం చూస్తున్నాం హెచ్ఐసిసి వేదికపై అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించేందుకు కాసేపట్లోనే ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. నరేంద్ర మోడీ వేదికపై ఉన్నారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేదికపై ఉన్నారు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కూడా వేదికపై ఉన్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాల తర్వాత మిగిలిన టూర్ కూడా దాదాపు మరో 2-3 గంటల పాటు హైదరాబాద్ లోనే కొనసాగే అవకాశం మనకు కనిపిస్తుంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ కళ్యాణ్. భక్తికి సంపదకు ప్రతీకగా నిలిచే అద్భుతమైన నంది జ్ఞాపికను మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రధాని గారికి అందిస్తున్న శుభ తరుణం. This magnificent creation is not merely a memento. Ladies and gentlemen, it's a tribute of our traditions, values and our enduring spirit of excellence. On that note, may I also request our Union Minister, Shri G. Kishan Reddy Garu, to felicitate our Honorable Prime Minister with a special shawl and a memento. ప్రత్యేకమైనటువంటి శాలువా మరియు జ్ఞాపికతోటి ప్రధాని గారిని సత్కరిస్తున్నారు కేంద్ర మంత్రివర్యులు శ్రీ జి కిషన్ రెడ్డి గారు. శ్రీరాముడు మర్యాద పురుషోత్తముడు అంటారు. ధర్మానికి ప్రతీక ఈ స్మారక చిహ్నాన్ని ఆ శ్రీరామచంద్రమూర్తి ఆశీర్వాదం మన తెలంగాణ ప్రజల మీద పుష్కలంగా ఉండాలి అని హృదయపూర్వకంగా కోరుకుంటూ జ్ఞాపిక బహూకరించారు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. Ladies and gentlemen, on that